హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు అనమాట. ది బెస్ట్ చేపల పులుసు. మీరు 2-3 డేస్ పెట్టుకున్నా కూడా అస్సలు అది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. చేపల పులుసు ఎప్పుడైనా సరే అలా నెక్స్ట్ డే చేంజ్ అయితేనే చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు మనం చేసి రేపు పొద్దున్న చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది. నేనే అంటే నా స్టైల్ కాదు, మా అమ్మమ్మ స్టైల్ అనమాట. ఈ చేపల పులుసు ఎలా చేయాలో నేను ఇంకొకసారి చూపిస్తాను, కానీ ష్యూర్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే కొన్ని ధనియాలు తీసుకున్నాను, ధనియాలు, మిరియాలు, మెంతులు తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది మా అమ్మమ్మ రెసిపీ అనమాట. పాతకాలం వాళ్ళు ఎలా వంటలు చేస్తారో మీకు తెలుసు కదా, చాలా బాగా చేస్తారనమాట. వాళ్ళు ఉన్న దాంతోనే చాలా మంచిగా రుచి వచ్చేలాగా చేసుకుంటారు వాళ్ళు. సో అదే అనమాట ఇప్పుడు మనం చేసే వంట. ధనియాలు వచ్చేసి ధనియాల పౌడరు స్కిప్ చేసి ధనియాలు తీసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు కొన్ని ధనియాలు తీసుకున్నాను. మిరియాలు అనమాట, మిరియాలు ఖచ్చితంగా వేయాలి, వేస్తేనే టేస్ట్ ఉంటుంది. సో మెంతులు కూడా అంతే అనమాట. మళ్ళీ మెంతులు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది అనమాట చేపల పులుసులోకి. సో ఇప్పుడు ఈ మూడింటిని ఏం చేశానంటే ఒకదాని తర్వాత ఒకటి వేసి 3 కలిపి ఒకేసారి నేను ఇట్లా వేంపేస్తున్నాను అనమాట, డ్రై రోస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, మొత్తం అయితే మనం నీట్గా, నేను అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను అనమాట. చిన్నగా గ్యాస్ ఉంది కదా ఇటు సైడు, సో అటు సైడ్ పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. మొత్తానికైతే ఇట్లా మెల్లగా లో ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, అంత టేస్ట్ అంతా చేదైపోతుంది కర్రీ అంతా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దాన్ని లైట్గా ఇలా వేంపేసి ఇప్పుడు దాన్ని నేను మిక్సీలోకి తీసుకుంటున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ నేనేం చెప్పానో అవే వేయండి. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఎలా చెప్పానో అలా చేస్తే నాకు ఏ టేస్ట్ వచ్చిందో సో మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానో చూపించాను కదా, ధనియాలు, మెంతులు, మిరియాలు 3 అలా పొట్టి పెంక మీద వేంపేసి ఇప్పుడు మిగతావి ఏమేమి యాడ్ చేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మిరియాలు కారం ఉంటాయి ఘాటులాగా, సో మనకు కావాల్సింది ఘాటు ఉండాలి, కారం ఉండాలి. సో అందుకోసమే ఎండుమిరపకాయలు కూడా నేను ఒక 4-5 యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం కారంగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఒక 3 అట్లా వేసుకోవచ్చు అనమాట. మేము మరీ అంత కారం తినమన్నమాట. అంటే చేపల పులుసులో మనం ఎంత కారం వేసినా ఆ పులుపు అనేది కారాన్ని చంపేస్తుంది, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవడమే బెటర్ అనమాట. మరీ సప్పగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు చేపల పులుసు. సో అందుకోసం నేను వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా నేను యాడ్ చేశాను చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, నేను ఇందులో ఏమేమి యాడ్ చేశాను. ధనియాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, కొబ్బరి, ఎల్లిపాయలు అయితే 100కి 200% అయితే యాడ్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను అల్లం అనేది అసలు వాడట్లేదు. చేపల పులుసు అసలు అల్లం వేయరు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది అనమాట. సో నేను మాత్రం అల్లం కొంచెం కూడా అనేది వేయను అనమాట. ఇవన్నీ ఇందాక మనం వేపుకున్నవి, మళ్ళీ మనం సపరేట్గా తీసుకున్న కొబ్బరి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, తెల్లవాయలు, ఎల్లిపాయలు, ఇవన్నీ తీసుకొని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేయాలన్నమాట. ఇందులోకి మనకు ఇప్పుడు మనం ఏదైతే మనం వేంపుకొని మిక్సీ పడుతున్నామో సో గ్రేవీకి అంతా ఇదే అనమాట. మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయమన్నమాట. సో ఎంతసేపు ఉన్నా ఇందులోంచి మనం గ్రేవీ తీసుకోవాలన్నమాట. అది విషయం. మళ్ళీ సపరేట్గా ఏమి యాడ్ చేయమన్నమాట మనము చేపల పులుసు చేసేటప్పుడు. కాబట్టి దీన్ని కొంచెం మెత్తగా పడితే చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, నేను చెక్ చేసుకొని ఇంకొన్ని వాటర్ పోసి మిక్సీకి పట్టినా సరే సెట్ అయిపోతుంది అనమాట. మొత్తం అయితే తీసి నేను సపరేట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏది వేస్ట్ చేయకూడదండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. సో మళ్ళీ ఇప్పుడు నేను కొన్ని వాటర్ యాడ్ చేసాను, ఎందుకంటే అది నాకు గట్టిగా అనిపించింది. సో నేను మళ్ళీ కొన్ని, అంటే ఎంత వాటర్ యాడ్ చేసినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట, కాకపోతే మిక్సీ పైకి వచ్చేస్తుంది. అందుకోసం అనేసి కొంచెం వాటర్ వేసుకుంటూ నేను దాన్ని మిక్సీకి పట్టేస్తున్నాను అనమాట. అది విషయం. చూసారా, మిక్సీ ఉంటే చాలా లాభాలు. అప్పట్లో
అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఆ టైంలో ఇలా రుబ్బేవాళ్ళు, వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు. మనకంటే ఇప్పుడు చాలా స్మార్ట్ అన్నీ వచ్చేసాయి కాబట్టి సో ఈజీగా క్విక్గా అయిపోతుంది. సో నేను వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. 100కి 200% నేను రాసిస్తానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చేపల పులుసులోకి నేను కొంచెం ఆయిల్ అనేది, కొంచెం ఎక్కువ నూనె అనేది ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. బాగుంటుంది యూజ్ చేస్తే, పులుసు కూరలోకి బాగుంటుందని నా ఉద్దేశం. అందరి ఉద్దేశాలు ఒకేలా ఉండాలని నేను అనుకోను, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. సో నేను మాత్రం చేపల పులుసులో కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎల్లిపాయలు అనమాట, ఎల్లిపాయలు తెల్లవాయలు. సో ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని ఒక 5-6 తీసుకొని, ఎందుకంటే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళినా సరే ఫస్ట్ వాడు ఎల్లిపాయలు వేసే ఫ్రై చేస్తాడు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ పట్టుకుంటుంది అనమాట. సో అందుకోసం అనేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. కొన్ని ఎల్లిపాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు అనమాట. మొత్తం పొట్టు తీయద్దనమాట, పైన పొట్టు తీయకోకుండా దాన్ని అట్లనే దంచేసేయాలన్నమాట. పొట్టుతోనే దంచేయాలన్నమాట, తీసి చేయకండి. పొట్టు తీయకుండానే అట్లనే పెట్టి కొంచెం ఇట్లా క్రష్ చేసినట్టు చేసి వేయండి. ఎండుమిర్చి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకు ఏదైనా సరే అండి, పులుపులో ఒక్కసారి పడింది అనుకోండి, దాని టేస్ట్ అనేది డబల్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా చూడండి, బాగుంటుంది చాలా. కొంచెం కరివేపాకు అనేది నేను యాడ్ చేశాను. ఇవన్నీ నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోనే కాదు కానీ పులుసు కూరలు చేసేటప్పుడు మనం కొంచెం ఒక 5-6 మెంతులు వేసామనుకోండి, కర్రీ చాలా బాగా వస్తుంది అనమాట. కొంచెం అవి వేంపేసిన తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టాం కదా, ధనియాలు, మిరియాలు, మెంతులు, కొబ్బెర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ. సో నేను ఎందుకు అదే పనిగా చెప్తున్నానంటే స్కిప్ చేయకూడదనే మీకు ప్రతిసారి ఇప్పుడు చెప్తున్నాను నేను. సో ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత నేను ఇప్పుడు ఆయిల్లో వేసి దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేస్తాను, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కదా. సో అందుకోసం అనేసి ఆ పచ్చి వాసన పోవాలి కాబట్టి నేను ఇప్పుడు దాన్ని లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. అంటే వేసిన వెంటనే క్విక్గా కలిపేయాలన్నమాట, లేకుంటే మాడిపోతుంది, మాడిపోతే చేదొస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు అట్లా కలిపిన తర్వాత ఇంకా మిగతా అది మిక్సీలో ఉన్నది కూడా నేను తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం కూడా లేకుండా. ఇందాక కొంచెం ఉంటే ఎక్కడ మాడిపోతుందని తొందరగా మసాలా వేసి దాన్ని కలిపేసాను, మిగతాది కూడా నెక్స్ట్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇది మాత్రమే ఇప్పుడు మనం ఏదైతే మసాలా పట్టామో ఇది మాత్రమే మనకు గ్రేవీ ఇస్తుంది అనమాట. ఈలోపు మనం చేయాల్సిన పని ఏంటంటే పక్కన కొంచెం చింతపండు, కొంచెం ఎక్కువనే నానబెట్టాలి, తక్కువ నానబెట్టకండి. చేపల పులుసులో చింతపండుతోనే మొత్తం టేస్ట్ అంతా వస్తుంది అనమాట. అందుకోసం కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువనే పెట్టుకున్న ఏం పెద్ద ఫరక్ పడదు. ఎంత పులుసు వేస్తే అంత బాగుంటుంది చేపలలోకి. చేప పులుసును పట్టుకుంటుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే ఏదైతే చింతపండు పులుసు నానబెట్టామో దాన్ని అంతా మొత్తం ఇట్లా దగ్గర వేసి వచ్చిన దాన్నంతా ఆ నీళ్ళు, చింతపండు నీళ్ళన్నీ ఇందులో వేసేయాలన్నమాట. మీరు అనుకుంటున్నారు సో నీళ్ళేంటి అన్నీ ఉన్నాయని. సో ఎండ్ ఆఫ్ ది కర్రీ మీరు చూసి తర్వాత జడ్జ్ చేయండి, నేను ఒప్పుకుంటాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము చింతపండు నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు ఉప్పు వేయాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ పేస్ట్ చేసేటప్పుడు కూడా నేను ఉప్పు అనేది వేయలేదు, ఇక్కడ వేస్తున్నాను అనమాట, అక్కడ అవసరం లేదు. ఇప్పుడు చింతపండులో కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది, కారం ఎక్కువనే పడుతుంది. యాక్చువల్గా అయితే పసుపు యాడ్ చెయ్యరు, బట్ కాకపోతే మరీ కలుపుతుంటే తెల్లగా ఉంటుంది రైస్లో. అందుకోసం నేను లైట్గా పసుపు, అది చేసామా చేయలేదా అన్నట్టు ఒక పించ్ అట్లా మనం యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మస్ట్ మనం చేయాలి పని లిడ్ పెట్టేసి సో కాసేపు ఒక 5 నిమిషాలకి మొత్తం మనం అన్నం ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏవైతే చేపలు తెచ్చుకున్నాం, మేము తెచ్చుకున్న చేప వచ్చేసి జల్లా అనమాట. దానికి ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి. సో ముళ్ళులు ఉంటే మరీ అంత పెద్దవాళ్ళం అయితే కాదు కదా తినడానికి, పెద్దవాళ్ళు అయితే ముళ్ళులు ఉన్నా సరే మంచిగా తీసుకొని తినగలరు. సో మాకు అంత లేదనమాట భయం, అందుకోసం అనేసి మేము జల్లా తెచ్చుకుంటాం ప్రతిసారి. ఇంకోటి ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది జల్లా నాకు తెలిసినంతలో. సో ఇప్పుడు ఏం చేయాలంటే చేపల్ని తెచ్చినవన్నీ అలాగే వండుకోకుండా గల్లుప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అందులో మళ్ళీ వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా మనం ఒకసారి చేసుకోవడం బెటర్ అనమాట. సో మనం ఏం చేయాలంటే అలా చేసుకోవాలి. ఇక్కడ చూస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారా? అలా ఆయిల్ వస్తుందంటే ఇంకా మనకు కర్రీ అవ్వడానికి టైం అయిపోతుంది, ఇంకా అయిపోతుంది కర్రీ అనమాట.
సో చేపల్ని మనం షాప్ వాళ్ళు ఎంత క్లీన్ చేసుకున్నా సరే తెచ్చుకొని మనం క్లీన్ చేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ గరిట పెట్టి మనం దాన్ని తిప్పొచ్చు అది వేసిన వెంటనే. తర్వాత ఇలా ఇప్పుడు నేను ఎలా కదిపానో సేమ్ అలాగే కదపాలన్నమాట. అలా కదిపితేనే చేపలు అనేది చెక్కు చెదరకుండా నీట్గా వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేపల్ని గంటతో పెట్టి కలపకూడదు, ఇట్లా కదపాలన్నమాట. ఇందాక మనం అంత పులుసు పోసినాం కదా, చూడండి అసలు పులుసే ఉండదన్నమాట. అంటే చింతపండు పులుసు అనమాట. చూడండి గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే ఏకదం ఉంటుందండి. సో నాకు చేపలు అలా తీయడం కొంచెం కష్టమే అనమాట. ఎందుకంటే ఒక చేత్తో నేను కెమెరా ఫోన్ పట్టుకున్నాను, ఇంకొక చేత్తో అది జారిపోతుంది. సో కానీ టేస్ట్ ఉంటుందండి. ది బెస్ట్ టేస్ట్, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అయితే అసలు 1% కూడా వేయకండి మీరు, అల్లం కూడా వేయొద్దు. సో మా ఇంట్లో అయితే మేము చేపల పులుసు చేసుకొని తిన్నాం. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. కానీ ఈ రెసిపీ మాత్రం 100% ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.